जुबली हिल्स के बीआरएस लीडर और साबिक एमएलए आंजहानी मागंटी गोपीनाथ की मौत के मामले ने एक नया और सनसनीखेज मोड़ ले लिया है। गोपीनाथ की वालिदा मागंटी महानंदा कुमारी ने रायदुर्गम पुलिस से रस्मी शिकायत दर्ज करवाते हुए अपनी बेटी की मौत को पुरअसरार करार दिया है और इसके पस मंजर में मुकम्मल और शफाफ तहकीकात का मुतालिबा किया। उनका इल्ज़ाम है कि बीमारी और अस्पताल में दाखिल होने के दौरान उनके बेटे की देखभाल में संगीन कोताहियाँ हुई और चंद अफराद ने गैर ज़रूरी मदाखिलत की। महानंदा कुमारी ने यह भी इल्जाम लगाया कि उन्हें आईसीयू में अपने बेटे से मिलने तक की इजाजत नहीं दी गई, लेकिन बीआरएस वर्किंग प्रेसिडेंट और साबिक वजीर केटी रामाराव को अस्पताल में मुकम्मल रसाई दी गई। उनका कहना है कि अस्पताल के सिक्योरिटी अमले ने उन्हें एक खत दिखाया जिस पर सुनीता की बेटी के दस्तखत थे और उसमें साफ लिखा था कि उन्हें मरीज से मिलने की इजाजत ना दी जाए। मागंटी गोपीनाथ की वालिदा का दावा है कि न सिर्फ आईसीयू बल्कि गोपीनाथ की मौत के बाद भी उन्हें आखिरी दीदार की इजाजत नहीं दी गई। उन्होंने कहा कि केटी रामाराव उनके बेटे से मिलकर बाहर आए, लेकिन उन्हें नजरअंदाज करते हुए बगैर किसी वजाहत के अस्पताल से रवाना हो गए, जिससे उनके शुबहात मजीद गहरे हो गए। पुलिस ने शिकायत वसूल करके इब्तिदाई तहकीकात का आगाज कर दिया है ताकि ये मालूम किया जा सके कि गोपीनाथ की मौत के पीछे असल सूरत हाल क्या थी। मामला उस वक्त मजीद संगीन हो गया जब गोपीनाथ की एक और अहलिया होने का दावा करने वाली खातून ने बीआरएस की उम्मीदवार मागंटी सुनीता की नामजदगी पर एतराज उठा दिया। दूसरी जानिब आंजहानी गोपीनाथ के बेटे इतराक प्रद्युमना कोसराजू, जो इस वक्त अमेरिका के शहर डलास में मुकीम है, ने भी सुनीता और उनके बच्चों के खिलाफ जाली फैमिली मेंबर लीगल हेयर सर्टिफिकेट हासिल करने के इल्जाम में कानूनी शिकायत दर्ज करवाई है। एक तरफ साबिक एमएलए की अचानक मौत के राज पर सवालात बढ़ते जा रहे हैं, दूसरी तरफ विरासत, सियासी टिकट और खानदानी झगड़े इस मामले को मजीद पेचीदा बनाते नजर आ रहे हैं। మెయిన్ ఇష్యూ ఎందుకు వచ్చానంటే మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే లైక్ నా పేరు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దే ఆర్ క్లెయిమింగ్ నేను లీగల్ హెయిర్ని కాదు ఎవరినో అని. ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ బయట కూడా మీరు లలితారెడ్డి మాట్లాడని చూశారు. 2 పాయింట్లు అన్నారు. ఈ తారక్ ఎవరో కొసరాజన్ పేరు ఉంది, ఎక్కడో చెన్నైలో ఉంటాడు, యుఎస్లో ఉంటాడు. అవి పాయింట్స్. తర్వాత రెండో పాయింట్ వచ్చి ప్రూఫ్స్ ఏం లేదు, ఏం సబ్మిట్ చేయలేదని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్ అంటే నా బర్త్ సర్టిఫికేట్లో నా పేరు ప్రతిమ్నా అని ఉంటుంది, మా ఫాదర్ నేమ్ ఎం గోపీనాథ్. నా పాస్పోర్ట్లో కూడా సేమ్ తారక్ ప్రద్యుమ్న, చేంజ్ చేసిన తర్వాత తారక్ ప్రద్యుమ్న అని ఉంటుంది కొసరాజు, అండ్ మా ఫాదర్ నేమ్ మాగంటి గోపీనాథ్. నా ఆధార్ కార్డులో కూడా సన్ ఆఫ్ ఎం గోపీనాథ్ అని ఉంటుంది క్లియర్గా. ఇవన్నీ నా గవర్నమెంట్ ఐడీస్ అన్ని క్లియర్గా ఉన్నాయి, సబ్మిట్ చేసాం కూడా. తర్వాత డివోర్స్ డిగ్రీ కోర్ట్ కాపీ, కోర్ట్ ఇచ్చిన డిగ్రీ వచ్చి దాంట్లో క్లియర్గా స్టేట్ చేశారు ద పిటిషన్ వాస్ డిస్మిస్డ్ బై డిఫాల్ట్ అని. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు డివోర్స్కి అప్లై చేసి ఆయనే రాలేదు. సో ద కోర్ట్ డిక్లేర్డ్ దట్ దే ఆర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ వాస్ గ్రాంటెడ్. సో ఆ కాపీ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ కాపీ నా దగ్గర ఐ హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోన్, అండ్ ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసాం ఫిజికల్ కాపీ. ఆ రోజు ఏమైందంటే లలితారెడ్డి గారు చూశారు ఆ కాపీని క్లియర్గా, చూసేసి అది పాత కాపీ 2002లో ఫైనల్ ఇష్యూ ఇచ్చారు. తర్వాత దాంట్లో కొన్ని అక్షరాలు కనపట్లేదు, చెరిగిపోయినాయి అని చెప్పారు. సరే ఓకే, ఆవిడ వచ్చి అడిగింది ఏమంటే సర్టిఫైడ్ కాపీ సబ్మిట్ చేయండి అని. అప్లై చేసా, వెంటనే ఆ రోజు అప్లై చేసా. రేపు వచ్చింది అనుకుంటా, మోస్ట్లీ మండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత ఇవి మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్, ఇదొకటి. సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్, అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ, మా నాన్నమ్మ అండ్ పెద్దనాన్న అందరు కలిసి పెళ్లి చేయించమన్న హోల్ ఫ్యామిలీ పిక్చర్, అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో ఇవి మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్, ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయి అన్నీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు, కొసరాజు ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి? ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రింట్అవుట్స్ ఉన్నాయి. అవి 1 సెకండ్. ఇక్కడ చూడండి, ఇది వాట్సాప్లో చేసిన నా కాల్. ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను, నా యూఎస్ నెంబర్ చేశారు. అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది. నాకు చేసిన ఫస్ట్ కాల్ June 6th, ఇప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేసి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్, అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల. మీరు చూడొచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి?
ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి, తెలియదు అంటున్నారు. ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ద న్యూస్, తర్వాత జూలైలో మాట్లాడారు, తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు, సెప్టెంబర్లో కూడా మాట్లాడారు. యా, ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో నాతో మాట్లాడారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏంటంటే, నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా. మా నాన్న కూడా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు, యూఎస్ వీసా తీసుకున్నారు నన్ను విజిట్ చేయడానికి అన్ని. కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు. సో రాలేకపోయారు, అంతా అయింది. సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా. నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ వెతకటం. అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా. ఆవిడే నాకు ఫోన్ చేసి, ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా, నువ్వు ఇండియా రావక్కర్లేదు, నేను అక్కడే మీకు ఉద్యోగం ఎదుగుతా, కేటీఆర్ అంకుల్ ఉన్నారు. ఐఎమ్ కోటింగ్ వాట్ షీ సెడ్. నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు. ఆమె ఏం చెప్పిందంటే, కేటీఆర్ అంకుల్ ఉన్నారు, ఆయన కంపెనీస్ ఉన్నాయి, నువ్వు రెజ్యూమే పంపించు, మేము చూసుకుంటామని, నువ్వు ఇక్కడ రావక్కర్లేదు. ఇది ఆమె స్టేట్మెంట్. నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి. సరే, ఈవిడ మాట్లాడింది ఓకే, అదొక పాయింట్. ఇంకోటి వచ్చి ఈ నంబర్ నుంచి కూడా నా కాల్ వచ్చింది. ఈ నంబర్ ఎవరిదంటే అక్షర నాగమ్మాగంటి, ఆవిడ కూతురు, మొదటి కూతురు, పెద్ద కూతురు. ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి, ఏం సంబంధం ఉందని? లేదన్నారు కదా, ఎందుకు నాకు ఫోన్ చేయాలి? అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇది మీడియా వాళ్ళే అడిగారు. ఏమడిగంటే, మీ నాన్నగారికి నీతో ఏం రిలేషన్ ఉంది, ఏం ప్రూఫ్ ఉన్నాయి? సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్, ఇది ఆయనతో ఉన్న కాల్ లాగ్స్. ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి? ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యూఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి? ఏం సంబంధం? నాకు చేశారు. చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు. నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ 2 years. 2 years పనిచేశాను. అప్పుడు పనిచేసేప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది, నా క్యాబిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని. ఆయన పంపించు, ఎలా ఉందో నేను చూపిస్తాను, నేను చూస్తాను. ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్. అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్, అన్ని కాల్ లాగ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. అదండి. సో ఐ వాంటెడ్ టు మేక్ దీస్ కామెంట్స్. అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్లో చూపిస్తున్న పేరు, ఆ నంబర్ క్లియర్గా ఉంది కదా, సునీత మాగంటి అని. ఇది మీరు నమ్మకపోవచ్చు. సో ఈ నంబర్ ఒకసారి చూసుకోండి. ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్లో క్లియర్గా మై ఫోన్ నంబర్ అని అదే నంబర్ ఉంటుంది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మాట్లాడింది ఆవిడే. అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రాని చేశారు. తర్వాత సేమ్ టైం మా పెదనాన్నగారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు, మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద, మా నాన్నమ్మ మీద చెప్పి, నువ్వు సేవాల ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడకు, ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు, రావద్దు. వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ రీజను, వాళ్ళు ఎందుకు చేయాలి, వాళ్ళకేం కర్మ? సో మిగతా వాళ్ళే చేసేది, మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమి కాదు. అండ్ మీరు అడగచ్చు, మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ముందు ఎందుకు రాలేదని. సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, నావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి కూడా పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు.
రాకూడదు, వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారు అని పెద్ద బాబు ఏంటికి ఏంటంటే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకును కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నే. అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లాన్ని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అన్నమాట. వస్తామా అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి, వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడు అక్కడ పరిగెత్తా. ఏంటంటే లిస్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిస్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయదు అన్నకంటే ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని ఎవరిలో పరిగెత్తా. పడే పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు. నేను అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు, మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది విషయం. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।